హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్యనారాయణ. ఏపీలో రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారండి. 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలకు డబ్బులు జమలో ఆలస్యం చేయవద్దని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లాగా నెలల తరబడి డబ్బు చెల్లింపులు ఉండకూడదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు మంత్రులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లింపులో జాప్యం కావద్దని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏ రైతైనా ధాన్యం విక్రయించిన 48 గంటల్లో వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కొనసాగుతున్నాయని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తుందని చంద్రబాబు చెప్పారు. అయితే రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ గత ప్రభుత్వం హయాంలో రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత నెలలు గడిచినా వారికి డబ్బులు చెల్లించలేదన్న విమర్శలు ఉన్నాయని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని పేర్కొన్న చంద్రబాబు నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం సరికొత్త రికార్డని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన 1.51 లక్షల మంది రైతులకు 2,331 కోట్ల చెల్లింపులు జరిగినట్లు గణాంకాలు వివరించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం విక్రయించుకునే విధానాన్ని ప్రభుత్వం మరింత సులభంతరం చేస్తూ కీలక మార్పులు తీసుకుని వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతులు తమ పంటలను జిల్లాలో ఎక్కడైనా ఏ రైస్ మిల్లులో అయినా అమ్ముకునే విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా